మీటింగ్లు సపరేట్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. చేసుకొని ఇక్కడ కూడా అన్ని గ్రామాలకు వెళ్ళి అన్ని కమిటీలు వేసుకోవాలి కూడా. ఎందుకంటే ఇంతకుముందు కమిటీలు గ్రామ కమిటీలు మనం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేయమని ఆదేశించడం జరిగింది. ఆ కోణంలోనే బాపట్ల జిల్లాలో పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారి యొక్క చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించి అలాగే అన్ని నియోజకవర్గాల్లో వేమూరు కానీ రేపల్లె కానీ బాపట్ల కానీ పర్చూరు కానీ అద్దంకి కానీ ఇప్పుడు చీరాల అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తల యొక్క సహకారంతో ఆ హెడ్ క్వార్టర్స్లో ఈరోజు ఈ కార్యక్రమం ఈ రోజుతో సెకండ్ ఫేజ్ కార్యక్రమం అయిపోతుంది. ఆ కార్యక్రమం చీరాలలో వెంకటేష్ బాబు గారి యొక్క నేతృత్వంలో చాలా విపులంగా ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు ఏ విధంగా ఎన్నికలప్పుడు అలవి కాని వాగ్దానాలు ఇచ్చి మోసం చేశాడో ప్రతి అంశాన్ని ఈ క్యూఆర్ కోడ్ని సెల్ ఫోన్లో రిజిస్టర్ చేసుకొని తద్వారా వచ్చే చంద్రబాబు ఇచ్చిన మోసాలు 6 గ్యారంటీలో 7 గ్యారంటీలో 140 హామీలో ఈ రాష్ట్రంలో ప్రజలను కత్తిరించకుండానే అన్ని పనులు చేసేదని చెప్తా ఉన్నాడే, అన్వీల్ చేయకుండానే అన్ని పనులు చేశారని చెప్పి చంద్రబాబు మోసాలను దాంట్లో పొందుపరిచారు. అదే కాకుండా మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఏ విధంగా మోసాలు చేశాడో చాలా విపులంగా డీటెయిల్గా మాట్లాడారు. తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 38 డీబీటీ కానీ నాన్ డీబీటీ స్కీమ్లు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పనివి అందించినటువంటి తీరు కోసం కూడా దాంట్లో పొందుపరిచారు. తరువాత 4వ స్టేజ్ అయినటువంటి దాంట్లో చంద్రబాబు వల్ల ప్రతి ఇంటిలో ఎంత నష్టపోయారో విపులంగా కూడా తెలియపరిచారు. వీటన్నిటినీ ఈరోజు ఈ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి రేపటి నుంచి మండల హెడ్ క్వార్టర్స్లో మండలంలో కానీ పట్టణంలో కానీ చీరాలలో కానీ వేటపాలెం కానీ చీరాల రూరల్ కానీ మండలాధ్యక్షుల యొక్క నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమాలు చేయాలి. తద్వారా విలేజెస్కి వెళ్ళాలి. విలేజ్లో మండల ప్రెసిడెంట్ గారు వెళ్ళి అక్కడ విజయ నాయకులు కలుపుకొని మండల నాయకులు కూర్చొని ప్రతి విలేజ్లోనూ చంద్రబాబు చేసిన మోసాలు, చంద్రబాబు చేసిన హామీలు, చంద్రబాబు ప్రజల్లో ఏ విధంగా మోసం చేశాడో విపులంగా అర్థమయ్యే విధంగా ఉన్నటువంటి ఈ క్యూఆర్ కోడ్కి సంబంధించిన దాంట్లో మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమయ్యా బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పాడు, 3,000 రూపాయలు ఇస్తారని చెప్పాడు, 18,000 రూపాయలు మహిళ 18 సంవత్సరాలు వస్తే ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పాడు. 50 సంవత్సరాలు నిండిన మహిళకు పెన్షన్ ఇస్తారన్నాడు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తారన్నాడు. రైతులకు సంబంధించి 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇస్తారని చెప్పాడు. ఇలాంటివి అమ్మఒడికి తీసుకెళ్లి విద్య తల్లికి వందనం అన్నాడు. ఈ కార్యక్రమాలు ఎక్కడ చేశాడు, ఈ కార్యక్రమాలు ఎక్కడ ప్రజలకు ఉపయోగపడనియో కూడా చాలా డీటెయిల్గా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అలా జరగల. అమ్మఒడి అంటే అమ్మఒడి టయానికి ఈ రాష్ట్ర చరిత్రలో పేద ప్రజల పిల్లల చదువుకోవడానికి వాళ్ళ భవిష్యత్ బాగుపడటానికి ఇంగ్లీష్ మీడియంతో పాటు పేదవారు ఎక్కడికి వెళ్ళినా కష్టపడి పనిచేసుకునే వారి పిల్లలు చదువుకోవడానికి డబ్బుల యొక్క అవసరం నేరున్నానని చెప్పి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ విద్య సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళకి ట్యాబ్తో సహా ఇచ్చి బ్రహ్మాండంగా టోఫెల్లో చదువుకునే అవకాశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేం చేసావా చంద్రబాబు? నువ్వు తల్లికి వందలు అన్నావు కదా, ఎంతమందికి ఇచ్చావయ్యా? ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి చదివే వాళ్ళకి ఇస్తారని చెప్పేవే 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే 50 లక్షల మందికి ఇచ్చావు. 30 లక్షల మందికి ఎవరు ఇచ్చారు చంద్రబాబు? ఇది మోసం కాదా? దాంట్లో 2,000 రూపాయలు కట్ చేశాడు. 15,000 రూపాయల అమ్మఒడికి
1000 రూపాయల టాయిలెట్ మెయింటెనెన్స్ కి తగ్గిస్తే ఓ ఏమైపోయిందో ఏంటో అని అరిచి పోబెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నువ్వు ఇవ్వాల్సినవి 30 లక్షల మందికి తగ్గించావు. 2000 రూపాయలు ఎవరి కోసం తీసుకున్నావు? ఎవరి జేబుల్లోకి ఎదురై చంద్రబాబు చెప్పమని అడుగుతా ఉన్నాను. ఆ విధంగా విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేశాడు. ఈరోజు మహిళలకు ఎక్కడన్నా భరోసా ఉందా? ఏమైనా ఆలోచన ఉందా? అనారోగ్యం వస్తే పేదవాడి పిల్లలు పేదవాడు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అసూలు పాసే పరిస్థితి తీసుకొచ్చావు. టోల్ డ్రమ్స్ తీసుకొచ్చావు. ఈ రాష్ట్రంలో పేదవాడి ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టావు కదా చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళ తండ్రి గారి కన్నా మిన్నగా అనేక రోగాలు చేర్చి ఏ హాస్పిటల్ చూపించి ఏ రాష్ట్రంలోనైనా చూయించుకోవటానికి అవకాశం కల్పిస్తే మైనైన తర్వాత తగ్గిన తర్వాత ఇంటికి వచ్చినటువంటి పేషెంట్ కి డబ్బులు మందులు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. నువ్వు చేసిన మోసం ఎక్కడ వెలకొడతారని చెప్తా ఉన్నా. దానికి వెల ఉందని అడుగుతా ఉన్నాను. అది కూడా రేపు చూపించాలి మీరు. ఇకపోతే ఇక్కడ కూడా రూరల్లో రైతులు ఉన్నారు. ఇప్పుడే పర్చూరులో మాట్లాడొచ్చాం. ఏమయ్యా రైతు సంక్షేమం అంటే ఎక్కడన్నా ఉందా? రైతు సంక్షేమం అంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, వ్యవసాయం అంటే పండుగలాగా చేసిన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యవసాయం తొండగలాగా చేయిస్తా ఉన్నారు. ఏ రైతన్నా సుభిక్షంగా ఉన్నాడా? వ్యవసాయం చేసే రైతు అదే రక్షణ అంటూ చేసినటువంటి ఈ నీచ సంస్కృతి అర్థం పెడతా ఉంది. ఇది అబద్ధం కాదని అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తాకట్టు పెడతారని చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందావు నువ్వు. ఈ రోజు చంద్రబాబు ఫోటో వేసుకేస్తావు. ఎవరి కోసం అబద్ధాలు చెప్పావు? దానికి బాధ్యత నీది కాదా అంటావు. ఇదే కాదు, ఈ రాష్ట్రంలో ఒక్కటి కాదు, ఈ రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు అనే బహుముఖ ప్రజ్ఞాశాలని చెప్పుకునే చంద్రబాబు పచ్చి మోసగాడని చెప్పడానికి అనేకమైన నిదర్శనలు ఉన్నాయి. వాటన్నిటినీ దీంట్లో పొందుపరిచారు. రేపు విలేజెస్కి వెళ్ళి మీరు తప్పకుండా ఈ చంద్రబాబు మేనిఫెస్టో, మోసపూరితమైన మేనిఫెస్టో, అబద్ధాల పుట్టైన మేనిఫెస్టో, ఈరోజు నువ్వు బీజేపీ నీ యొక్క ఎలియన్స్ పార్టీ అయినటువంటి జనసేనని కలిసి హామీ ఇచ్చారే బాండు, ఆత్మసాక్షిగా చేసిన మీ బాండు అబద్ధాల పుట్ట అని చెప్పడానికి అందరూ కంకణ బద్దులమని చెప్తాం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇక్కడ మీరు వచ్చాం, వెంకటేష్ బాబు కనపడ్డాం, వెంకటేష్ బాబు మీటింగ్ పెట్టాడు, ఏదో చెప్పాడులే అని వదిలేయద్దు. ఇది భావితరాల భవిష్యత్తుకు సంబంధించింది. ఇప్పుడు చంద్రబాబు చెప్పే మోసాలను కానీ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే మనం ఎక్కిన చెట్టును మనమే నరుపుకుంటాం. ఇంకా మోసాలు చేస్తాడు చంద్రబాబు. చంద్రబాబు వల్ల ఈ రాష్ట్రం అధోగతికి వెళ్ళిపోయింది. చంద్రబాబు వల్ల ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఇంకా అడుక్కునే స్థితికి వెళ్తా ఉన్నారు. ఎంత దారుణం అంటే, పల్లెల్లోకి వెళ్తే తెలుస్తుంది. ఇది వరకు బ్రహ్మాండంగా పల్లెలు సువిశాలంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు స్కీములు డబ్బులు వచ్చాయి, ఎప్పటికప్పుడు కుటుంబాలు బాగున్నాయి. ఈ రోజు వలసలు వెళ్తా ఉన్నారు. పిల్లలు చదువులు మాన్పిస్తా ఉన్నారు. చదువులు ఈరోజు పూర్తిగా అటకెక్కి నిరక్షరాస్యత పెరిగింది. దీనికన్నిటికీ కారణం అబద్ధాల చంద్రబాబు కాదని అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డిని కార్యక్రమాలు చేశాడు, మన జనంలోకి వెళ్తే ఆదరించడం అనే ఒక దురుద్దేశంతో వాళ్ళు 14లో ఏ విధంగా అయితే బీజేపీ జనసేన కలుపుకొని ఎన్నికలకు వెళ్ళారో, అదేవిధంగా 19లో విడిపోయేసరికి మనం నష్టపోయామనే ఉద్దేశంతో 24లో మళ్ళీ వాళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేసి వాళ్ళు మొన్న ఎన్నికల్లో గెలవడం జరిగింది. మనం ఒకసారి ఆలోచించిన కార్యకర్తలందరూ కూడా మొన్న 24లో కూడా విడిగా తెలుగుదేశం పార్టీ అయితే మనకంటే 0.2% తక్కువ ఓట్లే వచ్చినాయి విడిగా తెలుగుదేశం పార్టీకి నిన్న కూడా. కానీ వాళ్ళకి అన్ని సీట్లు రావడానికి కారణం ఏంటంటే బీజేపీ జనసేన కలుపుకోపోయినందువల్లే వాళ్ళు ఈరోజు గెయిన్ అయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందుకే వాళ్ళు ఈరోజు సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ ఏ కార్యక్రమాన్ని కానీ ఏ వ్యాపార వర్గాలను కానీ వ్యవసాయ వర్గాలను కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఈ రాష్ట్రంలో ఏ వర్గాల్ని ఆడుకోకుండా గాలి కొద్దిందుకు వదిలేశారయ్యా అంటే వాళ్ళ ఆలోచన విధానం మారింది. మనం ముగ్గురం కలిసి ఉంటే గెలుస్తున్నాం. అన్ని పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే 38 పథకాలు ఇచ్చిన ఆయన మనం పథకాలు ఇచ్చినా కూడా ఉపయోగం లేదు ఆలోచనకి వాళ్ళు వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రాన్ని పూర్తిగా గాలి వదిలేసిన పరిస్థితి మనం కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడే కాదు, వచ్చే 4 ఏళ్లలో కూడా వాళ్ళు దాదాపు ఏ పథకాలను అమలు చేయరు. అది ఏదైనా మనం ఒత్తిడి చేస్తే
మరీ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి కొంతమంది కంటి తుడుపు చర్యగా పథకాన్ని అమలు చేసామని చెప్పి పరిస్థితుల్లో వాళ్ళని చూస్తాను. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు మొన్న, మేము ఆల్రెడీ సూపర్ 6 ఇచ్చేసాం, సూపర్ 7 ఇచ్చేసాం, ఎవరైనా దాని గురించి మాట్లాడితే నాలుగు మందం అని అన్నారు. అంటే జనం ఏమన్నా అమాయకుల లేక పిచ్చోళ్ళ, మీరు ఏమి ఇవ్వకుండా 3 గ్యాసులు ఇస్తా అన్నారు సంవత్సరానికి, ఒక సిలిండర్ ఇచ్చి నమ్మ అనిపించారు. అదే అమ్మఒడి వేస్తామని చెప్పారు, కొంతమందికి వేసారు, కొంతమంది దాదాపు 15 లక్షల మందికి అమ్మఒడి వేయాల. వేసిన వాళ్ళలో కూడా 14, నిన్న ఒక ఆయన చెప్తా ఉన్నాడు 8,000 వచ్చినాయి అంట వాళ్ళ అకౌంట్కి. అమ్మఒడి 8,000 ఎలా వస్తాయి? ఇది పరిస్థితి. కొద్దిగా పెన్షన్ ఒక్కటి తప్ప, అది కొత్త వాళ్ళకి ఒక్క పెన్షన్ 1 ఇయర్ దాటిపోతే ఈ రోజుకి ఆగలేదు. చీరాల్లో మొదలైతే నిన్న అనంతపూర్ వరకు, కర్నూలు ఏ జిల్లా తీసుకున్నా 3 సంవత్సరాల పిల్లల్ని, 10 ఏళ్ల పిల్లల్ని, 12 ఏళ్ల పిల్లల్ని, మైనర్లందరినీ ఇలా రేపులు చేసి మర్డర్లు చేసి చంపుతా ఉంటే, కర్నూలులో మనందరం టీవీలో చూసాం 7-8 సంవత్సరాల అమ్మాయిని వాళ్ళ పిల్లలు, వాళ్ళు మైనర్లే, రేపు చేసి చంపేస్తే వాళ్ళ పెద్దలు తీసిపోయి అమ్మాయి బాడీని కాలువలో వేస్తే ఇంతవరకు ఆ డెడ్ బాడీ దొరకలా. కానీ చంపిన వాళ్ళు మాత్రం బయలు తీసుకొని బయట తిరుగుతూ ఉన్నారు హాయిగా. ఈ రోజు వాళ్ళు ఏ దారిలో నడుస్తున్నారు అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించమని అడుగుతా ఉన్నా. పూర్తిగా మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. శాంతి భద్రతలను గాలికి వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, కార్యకర్తలు లోపలేసే పనిలో ఈరోజు పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉంది. పోలీసు వ్యవస్థ పూర్తిగా వాళ్ళ చెప్పు కంట్రోల్లో లేకపోతే ఐఏఎస్లైనా, డీజీపీలైనా, ఎవరైనా సరే, ఎంత అత్యున్నతమైన పోస్టులో ఉన్న వాళ్ళైనా సరే రాజీనామాలు చేసి ఉద్యోగాలు వదిలేసి ఇళ్ళకి పోయే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో కనబడతా ఉంది. ఐఏఎస్లు, ఐపీఎస్లనే బెదిరిస్తున్నారు అంటే సామాన్య కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఏందనేది మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నా.